మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? ఈ ఉదయ కాలమున మీతో ఈ విధంగా దేవుని వర్తమానం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి. మీతో ఇలాగా ఉదయకాలమున యూట్యూబ్లో అలాగనే వాట్సాప్లో మీతో కొన్ని వాక్యాలను పంపిస్తున్నాను. మీరు దాని ద్వారా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాను. దాని ద్వారా మీ యొక్క హృదయాలను సరి చేసుకుని దేవుని సన్నిధిలో సంపూర్ణతలో మీరు నడిపించబడుతున్నారని విశ్వసిస్తున్నాను. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నాలుక అనేది చాలా, ఈరోజు మన అంశం నాలుక గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఈ నాలుక? ఈ నాలుక పరిస్థితి ఏంటి అని మనం బైబిల్లో చూస్తే, ఈ నాలుక చాలా ప్రమాదకరమైంది. మన అవేగామంలో అమర్చబడిన ఒకటే నాలుక, అది దానికి అదుపు చేయలేం. దానికి అసలు అదుపు అంటూ ఉండదు. ఆ నాలుక చాలా అదిరిపడిద్ది. అది దానివల్ల ఆ నాలుక ఎప్పుడైతే మన వశ్యమును దాటి వెళ్ళిపోతుందో, పరిధి మన స్వాధీనంలో పెట్టుకోకుండా అది ఎప్పుడైతే పరిధి దాటుతుందో చాలా విపత్తులను కలుగు చేస్తూ ఉంటుంది ఈ నాలుక. దాన్ని బట్టి యాకోబు పత్రికలో భక్తుడు రాశాడు. యాకోబు పత్రికలో ఏమని రాశాడంటే, ఒక చిన్న నుప్పు అంటే అగ్గిపుల్ల, ఒక నుప్పు అంటే అగ్గిపుల్ల గీస్తే ఆ చిన్న నుప్పు అడవిని తగలబెట్టిద్దంట. అలాగనే ఈ చిన్న నాలుక అంటే చిన్న నుప్పుగా బయలుదేరిన అగ్గిని ఆ అడవినే తగలబెట్టేసిందంట. అంటే ఏంది? దానికంటే ప్రమాదకరమైందంట నాలుక. అందుచేత అది మనము ఒకరిని చూడండి, మనం ఒక ఓడను నడుపుతున్నప్పుడు ఆ ఓడ నడిపే ఉద్దేశమును, ఆ నడిపేవాడు ఉద్దేశం ప్రకారంగా అది నడిపించబడితేనే గమ్యానికి వెళ్ళిద్ది. అర్థమవుతుంది కదా? ఒక బల్లకట్టు నడిపేవాడు ఉద్దేశం చొప్పున అది ఒడ్డుకు చేరుద్ది. అలాగే మనం గనక దీన్ని స్వాధీనపరచుకోలేకపోతే దీనివల్ల వచ్చే ప్రమాదాలు ఇంత అంత కాదండి, చాలా ప్రమాదకరమైనవి జరుగుతుంది. అందుచేత దీన్ని స్వాధీనపరచుకోవాలి, దీన్ని భద్రపరచుకోవాలి. దీని యందు మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో, ఎప్పుడైతే దీన్ని స్వాధీనపరచుకుని దీని యొక్క ఎలా స్వాధీనపరచుకోవాలో దేవుడే మనకు నేర్పుతున్నాడు. ఇక్కడ సామెతల గ్రంథంలో 17వ అధ్యాయం మనం చూసినట్టే 27వ వచనంలో, మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంతి గుణము గలవాడు, వివేకము గలవాడు. చూడండి, శాంతి గుణం గలవాడు, వివేకము గలవాడు అంట. మితంగా మాట్లాడేవాడు అంటే జ్ఞానం గలవాడాడు. మితంగా మాట్లాడేవాడు జ్ఞానం గలవాడు, శాంతి గుణము గలవాడు అంటే తెలివి గలవాడు అని అర్థం. అంటే తెలివి గలవాడు ఎప్పుడు తెలివిగానే మాట్లాడతాడు. ఎప్పుడు అనవసరమైన మాటలు తెలివి గలవాడు ఎప్పుడు వాడాడు. అందుకనే వాడిని తెలివి గలవాడు అని మనం అంటాం. చూడండి, మితముగా మాట్లాడాలంట. మితము మించి మాట్లాడినవాడు ఈడేంద్ర బాబు సొల్లుగా మాట్లాడతాడు అని ఇప్పటికే మనం చాలామందిని అలాగనే ఉంటాం. అలాంటి వాళ్ళని మనం చూసే ఉంటాం. ప్రాముఖ్యంగా నేనైతే నేను కూడా ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు అని అంటారు. కానీ నేను జ్ఞానంగానే మాట్లాడుతున్నానని నేను అనుకుంటా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, జ్ఞానం గలవాడు మితముగా మాట్లాడతాడంట. మితంగా అంటే చూడండి, మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు. చూడండి, అంటే ఇక్కడ ఎంత శాంతి గుణం గలవాడు, వివేకముగా గలవాడు అంట. శాంతి వివేకం గలవాడు అంటే దీన్ని ఒక విషయాన్ని మనం గమనిస్తే, అదే 18వ అధ్యాయము సామెతల గ్రంథం 18లో 20 వచనంలో, ఒక నోటి ఫలము చేత వాడి కడుపు నింపబడును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణము నాలుక వశ్యము. ఇది గనక కంట్రోల్ లేకపోతే మరణాన్ని తెచ్చిపెట్టేది ఇదే. చూడండి, మరణానికి హేతువ. అందుచేత ఈ నాలుకను మనం దాన్ని స్వాధీనపరచుకోవాలి, దీన్ని భద్రపరచుకోవాలి. దేవుని దగ్గర మనం, అయ్యా ఈ నాలుకను నీ స్వాధీనంలో ఉంచుకోమని మనం ప్రార్థన చేయాలి. ఈ నాలుక పరిధి దాటితే మన జీవితానికి నాశనం సంభవిస్తుంది.
దానివల్ల ఒక చిన్న నుప్పు అడవిని అంతా తగలబడినట్టుగా ఈ యొక్క నాలుక కాపురాలు కూలుస్తుంది. ఈ నాలుక వల్ల వచ్చే ప్రమాదం సామాన్యమైనవి కాదు. ఇది ఎక్కడ పడితే అక్కడ ఈ నాలుక చెడుల గురించి మాట్లాడుతుంది, కొంపలు కూల్చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుచేత మనలో ఉన్న ఈ అవయవమైన ఈ చిన్న నాలుకని దేవుని యొక్క స్వాధీనంలో మనం తెచ్చుకొని జాగ్రత్తగా మాట్లాడటానికి, జాగ్రత్తగా ప్రవర్తించటానికి దేవుడు అట్టి కృప మనకు దయచేయాలని నిత్యం ఈ నాలుకను భద్రం చేసుకుంటూ, ఈ నాలుక అదిరిపడకుండా, ఈ నాలుక ద్వారా అనేకులను దూషించకుండా, ఈ నాలుక ద్వారా కొంపలు కూల్చుకోకుండా, ఈ నాలుక ద్వారా అక్రమాలకి పాల్పడకుండా, ఈ నోటి భద్రతలో ఉన్న ఈ అవయవమైన ఈ నాలుకను మన స్వాధీనం, దేవుని యొక్క స్వాధీనంలో తీసుకొస్తే మన జీవితంలో ఎప్పుడూ పరిశుద్ధత నిలిచే ఉంటుంది. కీడు కలిగి ఉండాలన్నా, అపవిత్రత రావాలన్నా ఈ నాలుక వల్లనే కొన్ని అపవిత్రతలు వస్తాయి. ఈ నాలుక వల్లనే నాశనము సంభవిస్తుంది. అందుకని ఈ నాలుకను స్వాధీనం పరుచుకుందాం. ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో తెలివిగా ప్రవర్తిద్దాం, జ్ఞానంగా ఆలోచిద్దాం, జ్ఞానతరంగా మాట్లాడదాం. ఎవరితో జ్ఞానంగా మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో ఏంటో ఇదంతా కూడా జ్ఞాన వివేక హృదయాన్ని దేవుడు, జ్ఞాన వివేకమైన హృదయాన్ని దేవుడు మనకు దయచేయను గాక. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో జ్ఞాన వివేకమును ఎలా మాట్లాడాలో దేవుడు మనందరికీ నేర్పించి బలపరిచి తన కృపలో భద్రపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. తండ్రి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మీ సన్నిధానంలో మేము ఈ విధంగా నీ సన్నిధిలో ఈ మాటలు వింటాకి ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి వందనాలు. అనేక మంది హృదయాలను భద్రపరచండి, బలపరచండి నాయన. నాలుక మీ యొక్క స్వాధీనంలో తీసుకుని నాయన ఈ నోటి మాటలను, హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కాపుదల ఉంచండి, నడిపించండి. ఎక్కడ దుష్టత్వం, బలహీనతలు లేకుండా తొలగించండి. మీ మహిమ కొరకు సిద్ధపరచండి నాయన. నా ఈ యొక్క ఫాలోవర్స్, ఈ యొక్క వాట్సాప్లో చూస్తున్న ప్రతి కుటుంబాలను, వింటున్న ప్రతి బిడ్డలను నాయన, వారిని, వారి కుటుంబాన్ని భద్రపరిచి కాపాడి సంరక్షించండి. వారి చేయి పనులన్నింటిలోని కాపుదల దాయించండి. వారి ఆదాయం అంతా వారు, వారి బిడ్డలు భుజించేలాగా సహాయం చేయి. వ్యాపారం, బిజినెస్, ఉద్యోగాలు, అలాగే వారు చేస్తున్న పని ఏదైనా, పొలం పని అయినా, ఏదైనా వ్యవసాయమైనా, అన్ని విషయాల్లో వారి జీవితాల్లో ఫలము అనుభవించేలాగా సహాయం చేయి. వారి యొక్క కష్టాజితం వారు, వారి బిడ్డలు భుజించుదురుగాక. వారి బిడ్డలు చదువుకుని ప్రయోజకులు ఉన్నట్లుగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబాలకి నీ దీవెన అందించమని ప్రార్థిస్తున్నా నాయన. మంచి నాయన ఫలముతో తృప్తి పొందినట్టు నాలుకను స్వాధీనపరుచుకుని అది అదిరిపడకుండా నాయన దానివల్ల వచ్చే కీడుని జయించుటకు ప్రభా నీ కాపుదల దయచేయి. నాలుగు ద్వారా కీడు వస్తుంది, నాలుగు ద్వారా అపాయం వస్తుందనే ఆలోచన కలిగి ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగి జాగ్రత్తగా ఈ నాలుగును వాడుకోవడానికి సహాయం చేయమని మా ప్రభును, మా రక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.